నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజానాయకుడైన హరీష్ రావును అరెస్ట్ చేయడం అంటే ఆకాశంపై ఉమ్మి వేయడమేనని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నాయకులు రాజనర్సు, పాలా సాయిరా, మచ్చ వేణుగోపాలరెడ్డి అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అక్రమ అరెస్టుకు నిరసనగా సిద్దిపేట హౌసింగ్ బోర్డు వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖంలో కళ లేకుండా అయిపోయింది. ఆయనే గుండెల్లో రైలు పలగెడుతున్నాయి. ఆయనే ఫ్రస్ట్రేషన్కు ఫీల్ అయ్యి ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో తెలుస్తలేదు. ఎందుకంటే అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి నేను ఆగస్టు 15వ తారీఖు వరకల్లా రుణమాఫీ చేస్తా, గ్యారంటీలు చేస్తా అని చెప్పి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ల దగ్గరలో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి చేయలేకపోయింది. కాబట్టి ఇటు దేవుళ్ళు ఏం చేస్తారో ఇటు ప్రజలు ఏం చేస్తారో అని చెప్పి రాక్షస పాలన స్టార్ట్ చేసిండు, ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ చేసిండు. నిన్న జరిగిన ఇష్యూ ఏంది, ఎవరో ఈ చరిత్రహీనుడు జైలు వేయొచ్చినోడు ఎవడో కంప్లైంట్ ఇస్తే కేసు బుక్ చేసిరు. మళ్ళీ నేను కూడా కంప్లైంట్ ఇస్తున్నా, నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ పోయి హౌస్ ఆఫీసర్ని అడిగితే ఆయన పట్టించుకోకపోతే ఎందుకు పట్టించుకుంటలేవు? ఎవడో చరిత్రహీనుడు కంప్లైంట్ ఇస్తే ఒక మాజీ మంత్రి మీద, తెలంగాణలో ఒక గౌరవం ఉన్న వ్యక్తి మీద ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తేనేమో ఎఫ్ఐఆర్ చేసిర్రు. మేము ఇచ్చిన దానికి మీ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఉన్నాం. నిన్న పెద్దపల్లిలో జరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మీటింగ్ చూస్తూ ఉంటే సంవత్సర పాలన ఏం జరిగిందో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడింది నిన్న మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి తిన్నాడు కేసీఆర్ అని మళ్ళీ మాట్లాడండి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ మొత్తం ఖర్చు పెట్టిందే 93,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్ తిన్నాడు, హరీష్ రావు తిన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తిన్నారని ఒక ముఖ్యమంత్రి స్థాయి తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. నిజంగా కూడా ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే నిన్న నువ్వు శంకుస్థాపన చేసినటువంటి కోకోకోలా ప్రాజెక్టుకి నీళ్ళు వచ్చేటియా? అసలు కోకోకోలా ప్రాజెక్టు మెదక్ జిల్లాకు వచ్చేదా? కాళేశ్వరం ప్రాజెక్టు ఉండటం వల్లనే, నీటి వసతి ఉండడం వల్లనే ఈ ప్రాజెక్టు నిర్మాణం కానీ ప్రాజెక్టులు రావడానికి అవకాశం జరిగింది. నువ్వేం మాట్లాడినావు? మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి నీళ్ళు తీసుకుపోతా అంటున్నావు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే, మల్లన్న సాగరే లేకపోతే హైదరాబాద్కి నీళ్ళు ఎక్కడ వచ్చేది? ఇవన్నీ తప్పుదోవ పట్టించి నువ్వు ఏడాది పాలన ప్రజలకి ఏం చేయలేక, నువ్వు ఇచ్చిన హామీలను పట్టించుకోలేక, నీ 6 గ్యారెంటీలు అమలు చేయలేక ఇవన్నీ దీన్ని లేనిపోని ముచ్చట చెప్తా ఉన్నావు. అదేవిధంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నావు. అంటే నువ్వేమో పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతూ ఉన్నావు. దగా పాలన, శాసనసభాపతి పర్మిషన్ లేకుండా శాసనసభ్యులను ఇష్టం వచ్చినట్టు పూర్తి స్థాయి నిర్బంధం, అణచివేత ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వ తీరును మా భారత రాష్ట్ర పార్టీ తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తుంది. మీరు ఒక సిమ్ కార్డు జీవితం చెర్లపల్లి కుటుంబం కలిగిన వ్యక్తి కేసిస్తే తెలంగాణ జగమంత కుటుంబం ఉన్న హరీష్ రావు పైన అకారణంగా కేసు ఎట్లాంటి విచారణ లేకుండా పెట్టడం చాలా శోచనీయం. అయినప్పటికీ ఈరోజు హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ వేస్తే నిన్నటి కేసులో నాట్ టు అరెస్ట్ అనే రిలీఫ్ ఇచ్చింది. కాబట్టి ఈ కేసుకున్న శాంటిటీ ఎంతనో తేలిపోయింది. ఇక పోతే మీ పత్రికా ముఖంగా మన రాష్ట్ర తెలంగాణ పోలీస్ అధికారుల సంక్షేమ సంఘానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో ఇక్కడి ప్రజలు, ఇక్కడి మట్టి, అన్ని సబ్బండ వర్గాలు ఏకమై కృషి చేసిరు. కానిస్టేబుల్కి ఇస్తే అమరత్వాన్ని మీరు ఒక్కసారి గుర్తించుకొని మీరు చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పోలీసులు వాళ్ళ విధులు నిర్వహించాలి తప్ప మీరు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయరని, ఈ తెలంగాణ పోలీస్ పట్ల ఒక అచంచల విశ్వాసాన్ని, తెలంగాణ పోలీస్ స్థాయిని, ఇటు రాష్ట్రాన్ని, దేశాన్ని ఖండాంతరాలకు విస్తరించిన కేసీఆర్ ఎంత కృషి చేసిందన్న విషయాన్ని కూడా మన తెలంగాణ పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని అధునాతనమైన నాణ్యతమైన
ఒక ఫాస్ట్ సర్వీస్ ఇచ్చే ఒక బ్రహ్మాండమైన ప్రజలకు చేరువగా ఉండే పోలీస్ వ్యవస్థను ఈ గత 10 ఏళ్ల ప్రభుత్వం తయారు చేస్తే కేవలం మళ్ళీ